వ్యవస్థలో స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాపై ప్రైమ్ నైమ్ వేదికగా ప్రజల్లో, స్టూడెంట్స్లో, మేధావుల్లో, అధికారుల్లో, సాక్షాత్తు ముఖ్యమంత్రికి కూడా తెలియాలి. ఈ దందాన్ని అరికట్టడానికి ప్రైమ్ నైమ్ వేదికగా విద్యార్థి సంఘ నాయకులు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళతోటి, ప్రజాప్రతినిధులతోటి మనం చర్చిస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్పొరేట్ దందా వల్ల 2 శతాబ్దాలుగా తెలుగు రాష్ట్రాలలో బడ్జెట్ స్కూల్స్ అన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. కారణం ఈ కార్పొరేట్ దందాలో వాళ్ళు ఈ చిన్న చిన్న స్కూల్స్ అన్నీ కూడా సమిధులైపోతున్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక నానుడు ఉంది, చిన్న సినిమాల వల్ల పెద్ద సినిమాలు, బడ్జెట్ సినిమాల వల్ల చిన్న సినిమాలు ఆడట్లేదనేది ఏదైతే నగ్న సత్యం ఉందో, సేమ్ అప్లికేబుల్ ఇన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఈ కార్పొరేట్ దందాలో నిజంగా చిన్న బడ్జెట్ స్కూల్స్, వాళ్ళకి స్కూల్ ఎన్ఓసి ఉంటుంది, పర్మిషన్ ఉంటుంది, ఫైర్ ఉంటుంది, క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, అన్నీ ఉంటాయి నామ్స్. కానీ అక్కడ ఎవరో జాయిన్ అవ్వరు. ఆ పక్కనే డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా ఈ కార్పొరేట్ కాలేజీలు మాఫియా పక్కనే వచ్చి తిట్టవేస్తాయి. కానీ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే అద్దాల మేడలు, అక్కడున్న హంగు హార్బాటాలు, ఈ ర్యాంకుల మాయలో, ఆ మాయాజాలంలో పడి ఈ స్కూల్స్ అన్నీ నాశనం అయిపోతున్నాయి. 36 రోజులుగా ప్రైమ్ నైన్ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనాత్మక కథనాలు చూపించిన తర్వాత అనేక మంది స్కూల్ కరస్పాండెంట్లు, ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళు కూడా మనకు ఫోన్లు చేసి, సార్ మమ్మల్ని కూడా కాపాడండి, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, ఏ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా బాధలు చూపించట్లేదు, మీ ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్కి రుణపడి ఉంటాం, మా బాధను కూడా వినండి అంటే ఈ రోజున ప్రైమ్ నైన్ మేనేజ్మెంటు మన ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ స్కూల్స్ కరస్పాండెంట్తో ఒక చర్చని చేపట్టాం. ఈ డిబేట్లో ఈ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్లు కానీ, అక్కడ పనిచేస్తున్న టీచర్లు కానీ, మీరు మీ సమస్యను మాకు కాల్ చేసి చెప్పండి, తద్వారా గవర్నమెంట్కి మీరు కూడా మా ద్వారా తెలియజేసినట్టు ఉంది, త్వరలో మీకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఈరోజు డిబేట్లో పాల్గొనేవాళ్ళు మా స్క్రీన్ పైన నెంబర్లు ఫోన్ చేయండి. లైవ్లో మీరు మాట్లాడాలనుకుంటే డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. రావుల వరప్రసాద్ గారు, కరస్పాండెంట్, పటేల్ హై స్కూల్, కుబ్దులాపూర్. వీరు గతంలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ప్రజెంట్ కో ఆప్షన్ మెంబర్గా ఉన్నారు. వారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే కముజు సాయిబాబా గారు, కరస్పాండెంట్, శాంతినికేతన్ స్కూల్, రాంపల్లి ఎక్స్ రోడ్స్, కేసరా, మేడ్చెల్లెల్ల. వారు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సాయిబాబా గారు. సాయిబాబా గారు నమస్కారం అండి. హలో సాయిబాబా గారు నమస్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే. ఈ తెలంగాణ పెడుతున్నందుకు చాలా సంతోషం. ఓకే, నిజంగా ఒక రకమైనటువంటి ఇది మీరు ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్, మీ ప్రైమ్ టీవీకి చాలా మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. ఓకే, మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ చిన్న చిన్న స్కూల్స్ అందరికీ కూడా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎస్ మేము ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది. ఓకే సాయిబాబా గారు, రియల్లీ వెరీ హ్యాపీ సార్. ఓకే ఓకే, చెప్పండి మీ క్వశ్చన్. రైట్. యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే 2 శతాబ్దాలుగా ఈ కార్పొరేట్ మాఫియా ఎంటర్ అయిన తర్వాత మీలాంటి బడ్జెట్ స్కూల్స్ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయాయని చెప్పొచ్చు. కారణం ఏంటంటే మీ దగ్గర క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు, తర్వాత బిల్డింగ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ మీ దగ్గర ఎవరో జాయిన్ అవ్వరు. కానీ ఫీజు కూడా చూస్తే అక్కడికి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంటుంది. కారణం ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు మీకు అన్యాయం చేశాయా, లేకపోతే ఇది కార్పొరేట్ మాఫియా అన్యాయం చేసిందా? అసలు ఎక్కడ సమస్య వచ్చింది? మీరు పడుతున్న కష్టాలు ఏంటో ఒక ప్రైమ్ నైన్ వేదికగా ఈ యొక్క మంత్రులకి, ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులకి, బ్యూరోక్రాట్స్కి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. నేను రిటర్న్గా ఇవ్వాలి అని అనుకున్నాము మా మెంబర్స్ అది కలిసి, బట్ మీరు ఈ ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. చెప్పండి. ఒక పెద్ద చెరువులో అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక చెరువులో పెద్ద చేప వచ్చి చిన్న చేపలను ఎలాగైతే తినేస్తుందో, అలాగే ఈ కార్పొరేట్ పీపుల్ వచ్చిన తర్వాత చిన్న వాళ్ళకి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకే కానీ ఇలాగ కొన్ని వందల పీపుల్, లక్షల పీపుల్, వేల పీపుల్ సఫరింగ్, చాలా బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పినా ఇది స్కూల్ అనేటప్పటికి వీళ్ళకి పైసలు వచ్చి పడిపోతుంటాయి. బట్ చిన్న స్కూల్లో అద్దెలకు కానీ, కిరాయిలకు కానీ, లేకపోతే కరెంటు బిల్లులు కానీ, వాటర్ బిల్లులు కానీ, ట్యాక్స్లు కానీ చాలా సఫర్ అవుతున్నాం. ద గవర్నమెంట్ ఈజ్ కంపేరింగ్, పెద్ద వాళ్ళని కంపేర్ చేస్తుంది. టేక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది చెప్పకూడదు, పెద్ద కార్పొరేట్ స్కూల్ కంపేర్ చేసేసి వాళ్ళకి ఇంత వస్తుంది కదా, వీళ్ళకి కూడా వస్తుంది, స్కూల్స్ ఉన్నాయి. స్కూలు అనేటప్పటికి ఒక టాస్క్ వచ్చేస్తుంది సార్. మీరు అర్థం చేసుకోవాల్సింది, స్కూల్ అనేటప్పటికి ఇది స్కూల్ అంటే ద కరస్పాండెంట్స్ ఎంత సంపాదిస్తున్నారు,
ఎవరు ఎట్లా సంపాదిస్తున్నారంటే ఉంటుంది కానీ Hmm. వీళ్ళు స్టేటస్ ఏంటి, Hmm. వీళ్ళు చిన్న స్కూల్సా పెద్ద స్కూల్సా అని Hmm. గవర్నమెంట్ ఈజ్ నాట్ అట్ ఆల్ థింకింగ్. ఎస్ ఎస్ ఇప్పుడు సపోజ్ ఒక కార్పొరేట్ స్కూల్ వచ్చింది అనేటప్పటికీ Hmm. వాళ్ళకి కావలసిన డబ్బుతో, ఇంకా నేను చెప్పవలసిన పని లేదు, మళ్ళీ మమ్మల్ని ఏదో ఏరే విధంగా మాట్లాడుతుంటారు వాళ్ళు. దే విల్ పర్చేజ్ టు ఆల్ ద పీపుల్. ఓకే ఓకే, సో మేము ఆ స్టేటస్ కొన్నాం. మేము వెళ్ళేటప్పటికి ఇదిగో మాకు వాళ్ళు అంత ఇచ్చారు, మాకు మీరు ఇంత ఇవ్వండి. ఓకే సో లైక్ దట్ దే విల్ టేక్. ఓకే అలాగే ఫీజుల టాస్క్ వచ్చేటప్పటికి పేరెంట్స్ కూడా ఎలా ఉన్నదంటే, నా పిల్లగాడు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు, మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోతాడు, ఈవినింగ్ 7 o'clock వస్తాడు. మీరు స్ట్రైట్గా చూడండి, స్ట్రైట్గా చూడండి, పైకి అక్కడ స్ట్రైట్గా. దట్ ఈస్ క్లియర్. చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఎంత చెప్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏమి ఇది చేస్తున్నారు అనేది నోబడి విల్ థింక్. పేరెంట్స్ కూడా థింక్ చేయరు. బస్సులో 7 గంటలకు తయారవుతున్నారు పిల్లలు, మళ్ళీ 7 గంటలకి బ్యాక్ వస్తారు. బస్సు ఫీజు నియర్ అబౌట్ 25,000 to 30,000 బస్సు ఫీజు ఉంటుంది. అలాగే ఫీజులు 1,50,000 2 లక్షల రూపాయలు ఫీజులు కలెక్ట్ చేస్తారు కార్పొరేట్ పీపుల్. మేము దాంట్లో 1/4 కూడా కాదు. వీ విల్ గివ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ అనే దగ్గర కూడా మా దగ్గరికి ఇది కాదు. బట్ దేర్ అట్రాక్షన్ ఇస్ డిఫరెంట్. కార్పొరేట్ స్కూల్స్ అట్రాక్షన్ డిఫరెంట్. ఆ అట్రాక్షన్కి మేము చాలా బలవుతున్నాం సార్, చాలా సఫర్ అవుతున్నాం. ఇది గవర్నమెంట్కి కూడా మేము నోటీస్ తీసుకురావాలనుకుంటున్నాము. బట్ మాలో కూడా సరైన చిన్న స్కూల్స్కి సరైన రథసారథి లేకపోవటం వల్ల మేము అటర్గా ఫెయిల్ సార్ మీరు సాయిబాబా గారు మీరు సెల్ ఫోన్ అంక చూసి మాట్లాడండి, అది దట్ ఈస్ కరెక్ట్. మీరు పైకి వెళ్ళి చెప్పండి. ఓకే సార్. రైట్. సో మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది సార్. ఘోరం కింద సెన్స్ ఏంటంటే వీఆర్ అనేబుల్ టు మెయింటైన్ సాలరీస్ అండ్ ఫీజులు సరిగ్గా రావు. ఏ కార్పొరేట్ పర్సన్ ఇక్కడ కార్పొరేట్ స్కూల్కి వెళ్తే 1,50,000 కట్టడానికి పేరెంట్స్ రెడీ అవుతారు, కానీ ఇక్కడ 20,000 10,000 15,000 కట్టడానికి కూడా వాళ్ళు దే కెనాట్ పే. ఓకే, మాకు ఇయర్ ఎండింగ్ వచ్చేటప్పటికి చాలా బకాయిలు ఉంటాయి. అవి అడిగితే ఇక్కడ నుంచి ఈ పిల్లలు మళ్ళీ ఏరే స్కూల్స్లోకి వెళ్ళిపోవటం, ఆ స్కూల్లో ఫీజులు అడుగుతారని చెప్పేసి వెళ్ళిపోవటం జరుగుతుంది. అక్కడ 1,00,000 రూపాయలన్నా పే చేస్తారు, బట్ ఇక్కడ పే చేయరు. దట్ ఈస్ దేర్. అండ్ రెండో టాస్క్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్స్ చిన్న స్కూల్స్ అంటే గవర్నమెంట్ని ఏం రిక్వెస్ట్ చేస్తుంది, గవర్నమెంట్ మాకు ఎనిమి కాదు. గవర్నమెంట్ మీద ఏం చూస్తున్నామంటే, మీరు 3 స్టేజెస్గా పెట్టండి స్కూల్స్ని. దానికి తగ్గట్టుగా మీరు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ చిన్న స్కూళ్ళు ఒక 500 600 గజాల్లో స్కూల్స్ మెయింటైన్ చేసి ఇది చేస్తున్న వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్. మీరు గవర్నమెంట్ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్. మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఓకే, ఒక 15 మంది 20 మంది 30 మంది అలా టీచర్లకి సాయిబాబా గారు మీ వీడియో చెక్ చేసుకోండి, ఒకసారి వీడియో చెక్ చేసుకోండి. ట్రైనింగ్ ఇచ్చి వీడియో వస్తుంది సార్. ట్రైనింగ్ ఇచ్చి మేము ప్రయత్నాలు చేస్తున్నాము, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. అది ఏముంది చిన్న స్కూలు, ఇదేదో చిన్న స్కూలు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ టాకింగ్ విత్ యూ. ఓకే, ఈ విధమైనటువంటి సాధకాలు మేము ఫేస్ అవుతున్నాం సార్. దీనికి మాకు న్యాయం మీ ద్వారా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసి మాకు న్యాయం చేయాలి అనే టాస్క్ మీద కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సాయిబాబా గారు మీరు అలాగే జూమ్లో ఉండండి, మీతో మళ్ళీ మాట్లాడుతాను. ఇక్కడ వేరే గెస్ట్ కూడా ఉన్నారు, మాట్లాడదాం. మీ సమస్య ప్రైమ్ 9 వేదికగా గవర్నమెంట్ విద్యాశాఖ మంత్రి రేవంత్